ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలడో పంచి కట్టుకుందామా, కుర్తా పైజామా ఏదైనా ట్రై చేద్దామంటావా? సుమ్నమ్మ వైపు చూస్తావేంటలుడు? తను చెప్పాలా ఏంటి? అవును బాబాయ్, మా ఆయనే చెప్పాలి. చెప్పండి బులిబాబు గారు. ఏం చెప్పాలి? దాదాపు 30 ఏళ్లుగా కాపురం చేసిన భార్య గర్భవతి అయ్యిందన్న ఆనందంతో ఉన్న బాబాయ్ ఇందాకనే కడుపు నొప్పి అని కంగారు పెట్టించిన పిన్నిని వదిలేసి గుడికి ఏ డ్రెస్ వేసుకోవాలా అని అడగటానికి వచ్చారంటే ఏమనాలి? ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరమా మావయ్య? నేను దూర విషయం మర్చిపోయాను అల్లుడు. అలా ఎలా మర్చిపోతారు బాబాయ్? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దామని హడావిడి చేసిన మీరు ఎప్పుడైతే మా అక్క అమ్మవారి దర్శనానికి వెళ్దామనగానే ఏమీ జరిగినట్టు ఉన్నారే? దేవుడి మీద భారం వేశాక ఇక టెన్షన్ ఎందుకు అని. భారం వేశాక అంత దూరం ఎందుకు వెళ్ళటం? ఇంట్లోనే ఉండి భజన చేయొచ్చుగా. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందిగా మావయ్య. ఏం ప్లాన్ అండి? అంటే అదమ్మా, అదే అక్కడికి వెళ్ళాక అతనిచటి మంచి పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేశాం. కడుపుతో ఉన్న మా ఆవిడ కోరిక తీర్చాలి కదమ్మా. నేను ఒళ్ళుచి పాపను కడుపులో మోస్తున్న రోజుల్లో ఎన్ని కోరికలు అడిగానో ఒక్కటంటే ఒక్క కోరిక తీర్చలేదీనా. అవి కోరికలు కావు, రాక్షస ఆలోచనలు. వాటిని అమలు చేయకుండా ఉన్నందుకే నువ్వింకా ఉన్నావు. మీ అమ్మని ఎప్పుడు పంపిస్తారో ఏమో కానీ ముందు నన్నే పంపించాలని చూస్తున్నారు. సుమనమ్మా, మాటల తర్వాత ముందు రెడీ, త్వరగా బయటికి రా. అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. త్రినేత్రినా? కాదు, మరింకెవరు? మా పెద్దమ్మ గాయత్రీదేవి. మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? కుడిక నదురుతోందిరా. లేదే. నీ మొహం. నేను చెప్పేది నా గురించి. ఏదైనా కీడు జరుగుతుందంటావా? అత్తయ్య, మా అక్క వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి నాకైతే 2 కళ్ళు అదురుతున్నాయి. మీరు పదండి అని చెప్పి తాపీగా వస్తున్నారేమో. మేము వచ్చేసాం అల్లుడు. నీకు కడుపు నొప్పి కదమ్మా? అయ్యో అవును బామ్మగారు. అమ్మా అయ్యో. అదేంటి? అమ్మా గుర్తుకొస్తే నేను నొప్పి వస్తున్నట్టుందే. అమ్మా అమ్మవారి సన్నిధికి వచ్చాం కదా, కాసేపట్లో పిన్నికి నయమైపోతుంది. మా ఆయనేడి? నా దగ్గరున్నాడు. రారా. అందరినీ తప్పించుకుని ప్రశాంతంగా ఉందామనుకుంటున్నావేమో. అలా కుదరదని తెలుసు బ్రో. వచ్చారా బాబు? నా మనవరాలు త్రినేత్రిని తీసుకొచ్చారా? మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలుగుతుంది బామ్మగారు? అది బెట్టు చేస్తుంది కానీ 2 రోజుల్లో మామూలు అయిపోతుంది. త్రినేత్రి ఎక్కడుంది బాబుగారు? నీలాగే తనకు కూడా భక్తి ఎక్కువేనాయని. ఈరోజు ఇక్కడ విశేష పూజ జరుగుతుందనగానే అలాగా అని ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళింది. నిజంగా వస్తుందా?
అదేంటత్తయ్య అలా అడిగావు? త్రినేత్రి ఇక్కడికి వచ్చిందనగానే నువ్వు కడుపు నొప్పి సంగతి మర్చిపోయింది. మర్చిపోవడం కాదండి, విష్ మాటలకి అవాకవగానే నా కడుపు నొప్పి పోయింది. ఓ రాలేదని అనుకుంటున్నావా పిన్ని? బామ్మ సంతోషంగా ఫీల్ అవ్వటానికి అలా చెప్తున్నారు అనంటావా? విశాల్ బాబు అబద్ధం చెప్పరమ్మా. త్రినేత్రి వచ్చిందని నా మనసుకు కూడా అనిపిస్తుంది. నైని నే పక్కకు వెళ్ళి మీ మనవరాలిగా హాఫ్ శారీ కట్టుకునొచ్చి మిమ్మల్ని నమ్మిస్తోందేమో చూడండి. అలా వస్తే త్రినేత్రి వచ్చింది సరే, నైని వదిన ఎక్కడుందని మీరు అడుగుతారు కదమ్మా. అడగాలి కూడా. అప్పుడేం చేస్తారంట మరి? త్రినేత్రి వచ్చాక నైని వేషం మార్చాల్సిన అవసరం ఎందుకుంటుంది బ్రో? ఓ వెరీ ఇంట్రెస్టింగ్. ఇద్దరినీ చూడాలైతే. చూడలేరత్తయ్య. ఒకరు లేరుగా. నువ్వు ఉండవే. అందరూ చూస్తారు గాని అత్తయ్య చూడరు అంటున్నాను. ఏం పాపం? పాపం పండింది. హ? అలా చెప్పి భయపెట్టకండి అయ్యా. అమ్మా, నువ్వు అమ్మవారికి దండం పెట్టుకో, ధైర్యంగా ఉంటుంది. పదండి. పదండి. రామమ్మ. అమ్మవారికి దండేసి దీపారాధన కూడా చేశారే. త్రినేత్రి చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.